ఓం నమో వెంకటేశ. కర్కాటక లగ్నం, కర్కాటక రాశి. కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి శుభ పరిణామాలని కలుగజేస్తాడు. మంచి యోగకారకమైనటువంటి ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. తీసుకునే నిర్ణయాలు సరైనవి అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వేరే వాళ్ళు కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే ఈ లగ్నానికి ద్వితీయాధిపతి అయినటువంటి ఈ యొక్క సూర్య భగవానుడు ఈ యొక్క 5వ స్థానంలో ఉండడం వల్ల స్వల్పంగా విద్యపరంగా చిన్న చిన్న ఆటంకాలు కలగడం, ముఖ్యంగా సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. లాభాల పేరుతో నష్టం జరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే 6వ స్థానంలోకి ఈ యొక్క సూర్యుడు 17వ తారీఖు నుంచి వెళ్ళడం వల్ల శత్రు రోగరుణాది పీడలు, అనవసరమైన ఖర్చులు లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రయాణాలు కూడా అనవసరమైన ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అలాగే ఈ యొక్క లగ్నానికి తృతీయ మరియు వ్యయాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు ఈ యొక్క 6వ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా శత్రు రోగ రుణాది పీడలు అధికంగా ఉండే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. మాట వల్ల తడబాటు, కొద్దిగా ఏదన్నా పనులు చేయడంలో స్వల్పమైన జాప్యం లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలుగా కూడా లాభించి యోగించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే ఈ యొక్క బుధుడు మాటకి కూడా కారణం కాబట్టి మాటలలో తడబాటు, సభలలో ప్రసంగించేటప్పుడు కొద్దిగా స్పీచ్ సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల దానివల్ల స్వల్పమైన ఇబ్బందులు లాంటివి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ సమయంలో ఎవరికి డబ్బులు వడ్డీలకి లాంటివి ఇవ్వకపోవడం మంచిది. ఇస్తే కనుక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరి నుంచి తీసుకున్నా కూడా దానివల్ల కూడా మీకు ఒకవేళ వాళ్ళు సంవత్సరం తర్వాత తీసుకుంటామని మీకు వెంటనే నెలకి 2 నెలలకే అడిగే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఈ విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు. లేకుంటే ఇబ్బందులు, సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఈ లగ్నానికి చతుర్థ మరియు లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవాన్ 4వ స్థానంలో ఉండడం వల్ల వాహన ప్రమాదాలకి, యాక్సిడెంట్ల లాంటి వాటికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ 25వ తారీఖు దాకా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు శుక్రుడు 4లోనే ఉంటే కనుక గోచార రీత్యా కూడా 4 మీదకి పాపగ్రహం వచ్చింది కాబట్టి ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే స్వల్పంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే లాభాల పేరుతో నష్టం లాంటివి జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరంగా లాభించి యోగించే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడైనటువంటి ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క 5వ స్థానంలోనే ఉండడం వల్ల విద్యాభివృద్ధి మరియు విద్యలో మార్కులు బాగా ఎక్కువగా రావడం మరియు ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక ధనప్రాప్తి లాంటివి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే లాభాభివృద్ధి మరియు చేసే వ్యయం సద్వ్యయం కావడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోగలరు. అలాగే కుజుడు ఈ యొక్క 28వ తారీఖు నుంచి ఈ యొక్క 6వ స్థానంలోకి రావడం వల్ల కొద్దిగా మానసికమైన టెన్షన్స్ నుంచి కొద్దిగా వరకు బయటపడగలుగుతారు. వీసా, పాస్పోర్ట్ లాంటివి తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. శత్రు రోగ రుణాది పీడలు కూడా స్వల్పంగా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క భాగ్యాభివృద్ధి, నిల్వధనం లాంటివి కూడా పెంపొందే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా లాభించి యోగించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ లగ్నానికి షష్ఠ మరియు భాగ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క గురు భగవానుడు ఈ యొక్క 10వ స్థానంలో వృత్తి స్థానంలో ఉండడం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి, వృత్తిపరంగా ముఖ్యంగా టీచింగ్కి సంబంధించిన వృత్తులలో వీరు బాగా రాణించగలుగుతారు. అలాగే కొద్దిగా వరకు గురువు యొక్క శుభదృష్టి కూడా ఈ వాహన స్థానం మీద ఉండడం వల్ల కొద్దిగా వరకు వాహనగండాలు ఉన్నప్పటికీ ఈ ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి ఈ యొక్క 2వ స్థానం మీద ఉండడం వల్ల కుటుంబాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తులు
మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడం మరియు విద్యాభివృద్ధి మరియు శత్రు రోగ రుణాది పీడలు కూడా స్వల్పంగా తగ్గిస్తున్నాడు కాబట్టి ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలుగా బాగుంటుంది. అలాగే ఈ లగ్నానికి సప్తమ మరియు అష్టమాధిపతి అయిన శనీశ్వరుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల న్యాయపరమైన కోర్టుకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క 2 మీద కూడా శని యొక్క పాపదృష్టి వల్ల కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు చికాకులు లాంటివి రావడం లాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క వృత్తి స్థానం మీద కూడా శని యొక్క పాపదృష్టి వల్ల వృత్తిపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క శనీశ్వరి యొక్క పాపదృష్టి ఈ యొక్క 5వ స్థానం మీద కూడా ఉండడం వల్ల స్వల్పంగా విద్యార్థులు కూడా మార్కులు కొద్దిగా తగ్గడం లాంటి పరిణామాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మిగతా అన్ని పరాలకు కూడా చాలా బాగానే యోగిస్తాడు. అలాగే ఈ యొక్క కర్కాటక లగ్నానికి ఈ యొక్క భాగ్యంలో రాహువు అలాగే 3వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక రాహు కేతువులు ఇద్దరు కూడా అద్భుతంగా లాభించి యోగిస్తారు. మంచి శుభ పరిణామాలని అనుకూల ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మీరు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుని తొందరగా మీరు అనుకున్న స్థితికి వెళ్ళడానికి తగ్గ బాటలు వేసుకోగలరు. అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక ముందరగా కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక కొద్దిగా ఈ విషయాల్లో వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ యొక్క దైవికమైన శక్తి పెంపొందించుకుని ఈ యొక్క వ్యతిరేక ప్రభావాల యొక్క గ్రహాల యొక్క ప్రభావాలు తగ్గించుకోవాలనుకుంటే కనుక మీరు రెగ్యులర్గా రామరక్ష స్తోత్రం పారాయణ చేసుకోవడం అలాగే ఆదిత్య హృదయము ఇలాంటివి చదువుకోవడం చేస్తే మంచిది. అలాగే దగ్గరలో కనుక మీకు వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ రామాలయం కానీ కృష్ణాలయం కానీ ఉంటే అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం, మీకు టైం కుదిరినప్పుడల్లా అర్చన చేయించుకోవడం, అక్కడ దేవాలయంలోనే కూర్చొని ఈ యొక్క విష్ణువుకి సంబంధించిన ఏవైనా పారాయణాలు చేసుకోవడం వల్ల ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీరు ఆవుకి ఏమైనా తినిపించాలనుకుంటే కనుక నల్ల నువ్వులు మరియు బెల్లం రెండూ కలిపి ఆవుకి రెగ్యులర్గా శనివారం తినిపిస్తే ఇంకా మంచిది. తినిపిస్తూ ఉంటే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్నత స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితి చేరుకోగలుగుతారు. శుభం.